సాధారణంగా ఈ మందు కొడితే ఎట్టా తయారవుతారంటే, నిన్న ఒకడు ఓ దొంగ ఈ వెహికల్స్ దొంగతనం చేసేటట్టుంటాడు. ఈ సినిమాలో చూపెట్టినట్టుగా ఆడు మందు కొట్టిన తర్వాత డైలాగులతో ఒక వీడియో తీసి పంపించాడు మొత్తం గ్రూపులకి. ఏమని? నేను వెహికల్స్ దొంగతనంలో సెంచరీ చేశా 100 నన్నెవడు పట్టుకునేవాడు లేడు, పీకేవాడు లేడు అని చెప్పి. ఇది ఏలూరు పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. వాడిని ఆ సెంచరీతో కొట్టారనమాట ఇప్పుడు. వాడిని పట్టుకుని అరెస్ట్ చేసి వాడితో పాటుగా ముఠా మొత్తాన్ని పట్టుకున్నారు. ఈ తాజాగా జిల్లా ఎస్పీ వాడిని అరెస్ట్ చూపించారు. గత ఈడు చెప్పుకొచ్చింది ఇప్పటిదాకా బండ్ల దొంగతనాలు సెంచరీ చేశా, గతంలో ఎన్నోసార్లు దొరికిపోయా, కొన్నాళ్ళకే మళ్ళీ జైల్లో బెయిల్ మీద వచ్చేసాను, పోలీసులు నన్ను ఏమీ చేయలేరు, నా దొంగతనాలు ఆపలేరంటే వాడు ఒక వీడియో చేశాడట. వాడితో పాటు ఇప్పుడు వాడి ముఠా మొత్తాన్ని అరెస్ట్ చేసినటువంటి ఏలూరు జిల్లా పోలీసులు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ శుక్రవారం వివరాలు చెప్తూ నూజివీడు పరిసర ప్రాంతాల్లో కొన్నేళ్లుగా బైకులు చోరీ అవుతున్నట్టు గుర్తించినటువంటి పోలీసులు తులాయ్ గణేష్ అలియాస్ నాగ్ పవన్ ఇటీవల బైక్ చోరీలో సెంచరీ చేశా అనేటటువంటి వీడియో తీసుకుని మిత్రులకు పంపాడటాడు. అటు సోషల్ మీడియాల ద్వారా పోలీసులకి చేరింది. దీని మీద దృష్టి పెట్టిన పోలీసులు ఇటీవల ఆడితో పాటుగా వాడికి సహకరించి 5గురితో కూడిన ముఠాను పట్టుకున్నారు. వాళ్ళ నూజివీడు రెల్లిపేటకు చెందిన దలాయ్ గణేష్, గాంధీబొమ్మ కోడలికి చెందిన షేక్ మొహర్ బాబా, ఎంఆర్ అప్పారావు కాలనీ వాసులు షేక్ అసీఫుల్లా, చిత్తూరు అజయ్ కుమార్, గొల్లపల్లికి చెందిన చౌటపల్లి సుభాష్గా గుర్తించారు. వాళ్ళ నుంచి 12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వ్యసనానికి అలవాటుపడి డబ్బు కోసం చోరీలు చేస్తున్నారని తేలింది. పోలీసులు విసిరిన గణేష్ ముఠాలోని ప్రధాన నిందితుడు గుర్తించి వాడు చేసిన వీడియోని రికార్డుని వాడికే వినిపించారు. వాడేమో నేను మందు మత్తులో చేశాను సార్ అంటున్నాడు అనమాట.